జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి టైగర్ డేరింగ్ డాషింగ్ అండ్ లీడర్ని సంజయ్ గారిని ఎంపీ గెలిపివ్వడం, వారి నాయకత్వంలో స్టేట్గా మొత్తం ప్రపంచం సృష్టించడం, ఆ ప్రకారంగా ప్రధానమంత్రి మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రి కాదండి, మన మొత్తం ప్రపంచ ప్రధానమంత్రి అటువంటి స్థాయికి ఎదిగిన వారి చూపులో పడ్డ మన సంజయ్ గారికి మరీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మీ అందరికీ అంటే ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ, మిగతా మన రాజకీయ నాయకులందరికీ, మిగతా లీడర్లందరికీ, అఫీషియల్స్ అందరికీ, మళ్ళీ నా తోటి దివ్యాంగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నానన్నా. దయచేసి నేను ఒక నిమిషం మాట్లాడతానా. ఏం లేదు, ప్రధానమంత్రి గారి నేతృత్వం లోపల 2016 లోపల మనకు ఒక చట్టం పాస్ అయిందన్న, 95 యాక్ట్ పాస్ అయింది ఒకటి. ఆ తర్వాత 2016 లోపల ఉన్న 7 రకాల వికలాంగుల నుంచి 21 రకాల వికలాంగులకు పెంచి దాన్ని 5% రిజర్వేషన్ చేసిండ్రన్న. ఈ విషయం లోపల 5% బడ్జెట్ వెల్ఫేర్ అన్ని స్కీమ్స్ లోపల ఇవ్వాలని చెప్పని చట్టం పాస్ అయిందన్న. అట్లనే ఎస్సీ ఎస్టీలకు ఈక్వల్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతున్నాయో అవి కూడా వికలాంగులందరికీ ఇవ్వాలని అన్నారు. యాక్సెస్ అనేది ఫండమెంటల్ రైట్ అన్న. దయచేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లు అన్నిటికీ, ఫంక్షనల్స్ కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అన్నిటికీ పబ్లిక్ అంటే యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. కమిషనర్ గారు దయచేసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి. దయచేసి 2002 లోపల జియో పాస్ అయింది, ఇప్పటివరకు అమలైతలేదు సార్. అదొకటి. ఎంపీ గారికి ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్సెస్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరు మా మిత్రులు పాపం మాకుండేటువంటి చట్ట ప్రకారం ఉండేటువంటి 5% బడ్జెట్ కేటాయిస్తే ఒక్కొక్కరు ఒక హెలికాప్టర్ తిరిగినంత ఫీల్ అవుతుంది సార్. వీళ్ళందరూ ఒక స్కూటీ మీద, ఒక వీల్ చైర్ మీద దాని మీద వస్తూ ఉంటే ఒక హెలికాప్టర్ దిగేటువంటి ఫీల్ అవుతుంది సార్. అందుకని భారత ప్రధానమంత్రికైనా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వికలాంగుడికైనా అందరికీ అదే ఓటు హక్కు. అందుకని మాకు ఉండేటువంటి న్యాయంగా కొంచెం చేయండి. మీ ఆధ్వర్యం లోపల ఏదైనా సాధ్యం అవుతుంది. అట్లే ముఖ్యంగా నా అలింకో అఫీషియల్కి ఒక రిక్వెస్ట్, మీరు ఇచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఇదైతున్నాయి. దాని పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయో, లేకపోతే మా వాళ్ళనే ఒకరిద్దరిని మేము ట్రైనింగ్ పంపించేసి, మీ అవసరమైతే మేము డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ మేము చేసి మీ పార్ట్స్ అని తీసుకొచ్చి వీళ్ళందరికీ రిపేర్ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే కాస్ట్లీ విలువ గల మీరు ఐటమ్ వెహికల్ ఇచ్చేసిన తర్వాత అది ఖరాబ్ అయినట్టయితే అక్కడ మూలకు పడేస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి లేకుండా రిపేర్ చేయడానికి కూడా కొంచెం సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.